ఈరోజు గత 3 రోజులుగా బడ్జెట్ మీద సాధారణ చర్చకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం చెప్పారు. అయితే ఆయన చర్చకు సమాధానం చెప్పే ప్రారంభంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బడ్జెట్లో 87% దగ్గరగా ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిఆర్సీలు, డిఏలు, ఇతర ఎరియర్సు చెల్లించలేమన్నట్లుగా సమాధానం చెప్పారు. మరి సమాధానానికి చివరిలో మేమడిగింది ఏమిటంటే, అంటే మీరు అధికారానికి రాకపూర్వం పిఆర్సీ ఇస్తామని, ఐఆర్ ఇస్తామని, మెరుగైనటువంటి పెన్షన్ రూపొందిస్తామని చెప్పి ఇలాంటి మాటలు మీరే కదా చెప్పారు. మీరిచ్చినటువంటి హామీలే కదా. మరి హామీలు గవర్నర్ ప్రసంగంలో కానీ బడ్జెట్ ప్రసంగంలోనికి ఏమీ చెప్పకుండా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏమీ చేయలేమనేటువంటి పద్ధతిలో సమాధానం చెప్తే ఇస్తారా ఇవ్వరా దీన్ని క్లారిఫై చేయాలని చెప్పి మంత్రిని మరి అడగడం జరిగింది. కానీ దానికి సమాధానం చెప్పకుండానే ఆ బడ్జెట్ మీద సమాధానం ముగిసిందని చెప్పి తెలియచేస్తూ ఉన్నా. ఆ రకంగా మీరిచ్చినటువంటి మాటకి కట్టుబడకుండా దాటవేసేటువంటి సమాధానాలని మేము ఖండిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక రెండవది, మద్యపాన నిషేధానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. పీడిఎఫ్గా మేము చెప్పదలిచింది ఏమిటంటే, గత ప్రభుత్వం మద్యపానం రద్దని చెప్పింది. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మద్యపానాన్ని కొనసాగించారు. ఈ ప్రభుత్వం మద్యపానాన్ని తిను పాలసీని ప్రకటించింది. మొత్తం మీద పాలకపక్షమైన ప్రతిపక్షమైన ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మీరిక్కడ చెప్పేటువంటి మాటల పట్ల ఈ ప్రజలకేమీ విశ్వసనీయత లేదు. మీరు నిషేధమన్నా నమ్మడం లేదు. కేవలం మద్యాన్ని, మీ రాష్ట్ర బడ్జెట్ని మెజారిటీ భాగాన్ని ఆ రకంగా మద్యం ద్వారా పొందేటువంటి పద్ధతిలోనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం దీన్ని కంపెనీగా మార్చేసి దీని మీద ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాని నుంచి అప్పులు తీసుకుని ఈయనతోటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి వారు చెప్తే, మీరు కొత్త విధానం, కొత్త మద్యం పాలసీ పద్ధతిలో మీ ఇష్టమైనటువంటి పద్ధతిలో మీరు మద్యాన్ని ప్రవహింపజేసి ఆ రకంగా ఆదాయం పొందేటువంటి పద్ధతులు ఉన్నారు తప్ప నియంత్రణ అయినటువంటి ఊష లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కొత్త తరానైనా దీనికి ఎడిక్ట్ కాకుండా నియంత్రించేటువంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇక ప్రత్యేక ప్రస్తావన ద్వారా నిన్నటి రోజు ఆశాలు 1000 మంది సంఖ్యలో ధర్నా చేశారు. 42,000 మంది ఆశాలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసమైనటువంటి వేతనాలు చెల్లించాలని చెప్పి, సాధారణ సెలవులు వర్తింపచేయాలని చెప్పి, కనీసం ఒక ఆరోగ్య శాఖలో విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఆ మహిళలకి ప్రసూతి సెలవు కూడా లేకుండా పనిచేయించుకున్నటువంటి ప్రభుత్వం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్కన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జనాభా తగ్గిపోతుంది, మీరు పిల్లల కనండి అని చెప్తున్నటువంటి ఆయన ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఆశాలకి మరి ప్రసూతి సెలవు కూడా ఇవ్వకుండా మరి ఉన్నదంటే ఎంత అమానవీయం చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా కనీస వేతనాలు అమలు చేయాలని, లీవులు అమలు చేయాలని చెప్పి, పనిభారం తగ్గించాలని చెప్పి, నియామకాలలో రాజకీయ జోక్యం ఉండకూడదు, ప్రభుత్వం ద్వారా నియామకాలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇలాంటి సమస్యల మీద వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాకి సంఘాలను పిలిచి మాట్లాడి చర్చించాలని చెప్పి మరి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఓకే, నా పేరు బొర్రా గోపిమూర్తి, ఉభయ గోదావరి. వాస్తవ ప్రజల యొక్క పరిస్థితుల మీద చర్చ జరగకుండా 2014 to 19 ఏం జరిగింది, లేదా 19 to 24 ఏం జరిగింది అని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క 4 రోజుల యొక్క ఈ బడ్జెట్ యొక్క ప్రసంగాన్ని సమయం వృధా చేయటానికి ఎక్కువ కేటాయించారు తప్ప ఈ బడ్జెట్ మీద కానీ ప్రజల యొక్క సమస్యల మీద కానీ ప్రస్తావన జరగలేదని చెప్పి పీడిఎఫ్గా భావిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ రోజున ఇందాక
సహచర ఎమ్మెల్సీ ఐవి గారు చెప్పినట్టు ఉద్యోగుల యొక్క జీతాలకి సంబంధించి 87% ఖర్చు అవుతూ ఉందని చెప్పి ఒక స్లైడింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ 87%కి సంబంధించినటువంటి వివరాలు కూడా క్లియర్గా ఉపాధ్యాయులకి ఎంత అవుతూ ఉంది, ఉద్యోగులకి ఎంత అవుతూ ఉంది, లేదంటే కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్కి ఎంత అవుతుంది, ఎమ్మెల్సీలకి ఎంత అవుతుంది, మంత్రులకి ఎంత అవుతూ ఉంది, లేదంటే ఈ యొక్క యంత్రాంగాన్ని ప్రభుత్వం నిర్వహించే వారికి ఎంత అవుతూ ఉందనేది స్పష్టంగా ఇస్తే అసలు మొత్తం ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో అది శాంక్షనింగ్ పోస్టులుగా లేదా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా అయ్యే జీతాలు అనేది స్పష్టం చేస్తుంది. 87% ఏ శాతం అనేది తేల్తుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో డిఏలు ఇవ్వటం కానీ, ఆర్థిక బకాయిలు చెల్లించడం కానీ, పిఆర్సీని ఇవ్వటాన్ని తప్పించుకోవడానికి మాత్రమే ఆ స్లైడింగ్ని ఆర్థిక శాఖ మంత్రి ఆ విధంగా వ్యవహారం చేశారని కూడా మేము పీడిఎఫ్గా భావిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం జరిగింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి పదే పదే చెప్పుకున్నటువంటి ఈ సందర్భంలోనే పైన కేంద్ర ప్రభుత్వం మాకు చాలా సహకారం చేస్తుందని కూడా ఒకవైపు అధికార పార్టీ చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజున అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా గలాటా పడి కొట్లాట కాదు, ఏదైతే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం వేసి కేంద్ర ప్రభుత్వం మీద మన రాష్ట్రానికి విభజన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, ప్రత్యేక స్టేటస్ని ఇవ్వాలని చెప్పి గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద దెబ్బలాడి అవి సాధించుకుంటే మన సమస్యల పరిష్కారం అవుతాయి తప్ప మీ కాలంలో ఇలా చేశారు, మా కాలంలో ఇలా చేశారని దెబ్బలాడుకుంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ఈ విభజన హామీలు కానీ లేదా ప్రత్యేక స్టేటస్ని తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కృషి చేస్తే అది రాష్ట్రానికి ఉపయోగమని కూడా పీడిఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.